పేరు ఆశా ప్రవీణ. సో ఈరోజు నేను ఈ వీడియో నా లేబర్ స్టోరీ, నా ప్రెగ్నెన్సీ జర్నీ, నా ఎక్స్పీరియన్సెస్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఎందుకు షూట్ చేస్తున్నాను నా ఎక్స్పీరియన్స్ అంటే, చాలామంది ఉమెన్ ల్యాక్ ఆఫ్ ఎనీ గైడెన్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఎనీ నాలెడ్జ్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని చాలా భయంగా ఉంటారు. సో నేను అనుకున్న నా ఎక్స్పీరియన్సెస్, నా లేబర్ స్టోరీని మీ అందరితో షేర్ చేసుకుంటే చాలా ధైర్యంగా ఉంటుంది. అండ్ వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్తో మనం చాలా నేర్చుకుంటాం. లైక్ మనం అవతల వాళ్ళని అడుగుతూ ఉంటాము, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని. సో నేను అనుకున్నా, సో నా ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటే డెఫినెట్గా అది మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో, సో దట్ నేను కూడా చాలా తెలుసుకోవచ్చు. అండ్ సో కమింగ్ టు ద పాయింట్, విశాఖపట్నంలో గాజువాకలో ఉంటున్నాం మేము. సో నేను 7th month వరకు ఫార్మసీ కాలేజ్లో నేను వర్క్ చేశానండి. నేను వర్క్ చేస్తూనే ఉన్నాను, ఇంట్లో కూడా వర్క్ చేస్తూనే ఉండేదాన్ని. అండ్ మై ప్రెగ్నెన్సీ వాజ్ అ వెరీ హెల్దీ ప్రెగ్నెన్సీ. నాకేమీ కాంప్లికేషన్స్ లేవు, ఏమీ ఇష్యూస్ లేవు. రెగ్యులర్ స్కాన్స్కి వెళ్ళే వాళ్ళం. 3rd monthలో ఒక స్కాన్ ఉండేది, ఎన్టీ స్కాన్, అండ్ 5th monthలో టిఫా ఆర్ అనామలీ స్కాన్. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. సో ఐ కంటిన్యూ టు వర్క్ టిల్ మై 7th month. 7th month వచ్చాక నేను విశాఖపట్నం వెళ్ళడం జరిగిందండి, మా మదర్ వాళ్ళ ఇంటికి. మా అత్తగారు వాళ్ళు కూడా ఉండేది విశాఖపట్నంలోనే. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. ఐ వాజ్ టేకింగ్ మై ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్, ఐ వాజ్ టేకింగ్ మై ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అండ్ హెల్దీ. సో 7th monthలో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత, మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకేం పని లేదు, ఇంట్లోనే ఖాళీగా ఉండటం వల్ల నేను ఐ యూస్ టు టేక్ ఇనఫ్ రెస్ట్ బాగానే తీసుకునేదాన్ని. సో దాని తర్వాత ఏమైందంటే, నేను డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times నేను వాకింగ్కి వెళ్ళేదానండి. మార్నింగ్ ఒక 3 kilometers అండ్ ఈవినింగ్ ఒక 3 kilometers. సో నాది హెల్దీ ప్రెగ్నెన్సీ కాబట్టి నేను వాకింగ్కి వెళ్ళాను. చాలామందికి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. కొంతమందికి బెడ్ రెస్ట్ కంప్లీట్గా ఉండాలి అంటారు, కొంతమంది బెండ్ అవ్వకూడదు అంటారు. సో ఇలా చాలా ఉంటాయి. సో అకార్డింగ్గా మీ డాక్టర్ ఎట్లా చెప్తే మీరు అలా చేసి మీరు అప్పుడు వాకింగ్కి వెళ్తే మంచిది. ప్రెగ్నెన్సీ అంటే ఇట్స్ నాట్ లైక్ మీరు రెస్ట్ తీసుకోవాలి, ఏ పని చేయకూడదు, చాలా సెన్సిటివ్గా ఉండాలి, అట్లా ఏం ఉండదండి. నేను అసలైతే అలా లేను. ఐ వాజ్ వెరీ యాక్టివ్. నేను నా పని చేసుకునేదాన్ని, వంట చేసుకునేదాన్ని, కాలేజ్కి వెళ్ళేదాన్ని. బీయింగ్ ఏ లెక్చరర్, నేను అట్ ఏ స్టేజ్ 1 hour, 1.5 hour నేను నించొని లెక్చర్స్ ఇచ్చేదాన్ని అండి. సో నేను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు టైర్డ్గా ఉండేది, అంటే కాలు నొప్పులు వచ్చేవి, బ్యాక్ పెయిన్ వచ్చేవి. బట్ మనం యాక్టివ్గా ఉంటే బేబీ కూడా యాక్టివ్గా ఉంటుంది, మనం నవ్వుతూ ఉంటే బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది. మన మూడ్స్ బట్టి బేబీ మూడ్స్ కూడా డిజైన్ అవుతాయి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ డాక్టర్ ఎలా చెప్తే మీరు అలా దాన్ని బట్టి మీరు ఫాలో అవటం అన్నది వెరీ ఇంపార్టెంట్ అండి. వీళ్ళు చెప్పారు, వాళ్ళు ఇలా ఉంటే అదేదో అయిపోతుంది, ఇలా ఉంటే ఇదేదో అయిపోతుంది, అవన్నీ నమ్మొద్దు. కొన్ని నమ్మొచ్చు, బట్ అన్నీ నమ్మేసి అది భయం పెట్టేసుకొని వంగితే ఏదో అవుతుంది, ఆ పని చేసుకుంటే ఏదో అవుతుంది. ఫస్ట్ 3-4 months మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, దట్ ఈస్ ట్రూ. లేటర్ ఆన్ మనం ఎంత యాక్టివ్గా ఉండి మన పనులు మనం చేసుకోగలిగితే, అంత యాక్టివ్గా ఉంటే అంత హ్యాపీగా ఉంటుంది. సో నేను 7th month నుంచి, అంటే లైక్ 6th ending or 7th starting నుంచి ఎప్పుడైతే నేను మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయానో, దెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు వాకింగ్ ఎవ్రీ ఈవినింగ్ అండ్ ఎవ్రీ మార్నింగ్ 6 o'clockకి లెగ్స్ నేను 3 kilometers మార్నింగ్, 3 kilometers ఈవినింగ్ వెళ్ళేదాన్ని. మా మమ్మీ వాళ్ళు ఎందుకు ఇప్పుడు రెస్ట్ తీసుకో, వెళ్ళక్కర్లేదు, ఈరోజు మానే, రేపు మానే అని అంటూ ఉండేవారు. బట్ నేను ఏంటంటే, నాకు నార్మల్ డెలివరీ అవ్వాలి అన్నది నేను చాలా స్ట్రాంగ్గా అనుకున్నాను. సి సెక్షన్కి నేను ఎప్పుడు వెళ్ళకూడదు, ఇంకా తప్పదు సి సెక్షన్ చేయాలి అని డాక్టర్స్ అంటే, అప్పుడు ఓకే, ఇంకా తప్పదు, అది మన చేతుల్లో ఉండదు. సో నేను నార్మల్ డెలివరీ కోసం వాకింగ్కి వెళ్ళేదాన్ని, యాక్టివ్గా ఉండేదాన్ని, నా పనులు నేను చేసుకునేదాన్ని. నా పనులు ఎవరు చేసినా నాకు నచ్చేది కాదు. సో నా పనులు నేనే ఓపిక్గా చేసుకునేదాన్ని. ఓపిక ఉండేది కాదు, బట్ స్టిల్ నేను ఓపిక్గా చేసుకునేదాన్ని. సో నేను అట్లా 7th month అంతా వాకింగ్కి వెళ్తా, యాక్టివ్గా ఉండి ఆన్లైన్ షాపింగ్స్ అన్నీ చేసుకుంటా హ్యాపీగానే ఉండేదాన్ని. సో యాక్చువల్ స్టోరీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. వాట్ హ్యాపెండ్ వాజ్, నేను 8th month ఇలా ఎంటర్ అయిన తర్వాత మా డాడీకి సడన్ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ అండ్ కాలు పడిపోయింది. సో దట్ వాజ్
వెరీ హార్ట్ బ్రేకింగ్ థింగ్ విచ్ హ్యాపెన్ టు మీ. నేను అది చూసి నేను మెంటల్గా అసలు ఎట్లా తట్టుకోగలిగానో నేను అసలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకంటే నేను డెలివరీ కోసం మమ్మీ డాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు డాడీ అట్లా కొలాప్స్ అయిపోయి పడిపోవటం అన్నది అసలు ఐ డోంట్ నో, నాకు అసలు నేను ఆ సీన్ మీకు చెప్పలేను. సో ఐ వాజ్ ఆల్ స్కేర్డ్. బాబోయ్ అసలు ఇప్పుడు ఏంటి అవుతుంది, ఎలా అవుతుంది, డాడీ మెయిన్ పర్సన్ ఆఫ్ ది హౌస్ ఇట్లా అయిపోయారు, రేపు పొద్దున్న డెలివరీ ఏమవుతుంది. మా హస్బెండ్ చూస్తే బళ్ళారిలో ఉంటారండి, ఇక్కడ వర్క్ చేస్తారు ఆయన. అక్కడ మా అత్తగారు వాళ్ళు, మా రిలేటివ్స్ అందరూ అక్కడే ఉంటారు. అందరూ ఉన్నారు, బట్ ఏంటంటే డాడీ అంటే యూనో చాలా ఇంపార్టెంట్ పర్సన్ మన లైఫ్లో. సో ఆయన అలా కొలాప్స్ అయిపోయిన తర్వాత ఆ రోజు హాస్పిటల్ తీసుకెళ్ళారు, ట్రీట్మెంట్ జరిగింది 15 days. నేను 15 days మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో ఆల్ మై ఇన్లాస్, మా రిలేటివ్స్, మా పెద్దమ్మ వాళ్ళు, మా కజిన్స్, ఎవ్రీబడి నాకు సపోర్ట్ చేశారు. బాగా నాకు మెంటల్గా యూనో చాలా స్ట్రాంగ్గా ఉండటానికి నన్ను ఎమోషన్ అయిపోయి నేను డిప్రెషన్కి వెళ్ళిపోయి ఐ వాజ్ నాట్ లైక్ దాట్. ఐ వాజ్ లైక్ ఓకే, ఏం జరుగుతున్నా ఒక రీజన్ ఉంటుంది, సో లెట్ మీ స్టే కామ్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైం 8th month వచ్చేసింది. నేను చాలా కామ్గా ఉండాలి, బీపీ హై అవ్వకూడదు, నా ఎక్సర్సైజెస్ నేను మానకూడదు, నేను వాకింగ్కి వెళ్ళాలి. సో ఇన్ని అప్లికేషన్స్లో కూడా నేను యాక్టివ్గా ఉండటం అన్నది నేను మానలేదండి. నేను బాగా తినేదాన్ని, నాకు సిమ్టమ్స్ కూడా ఏం లేవండి. ఫస్ట్ నుంచి కూడా నాకు ఎప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ లేవు. సో ఆల్ ఐ హ్యాడ్ వాజ్, నాకు ఎక్కువ నిద్ర వచ్చేది, ఎక్కువ ఆకలి వేసేసేది, వికారం, వామిటింగ్స్ ఏం లేవండి నాకు, ఎప్పుడు ఏం లేవు. లాస్ట్ వరకు స్వెల్లింగ్ కానీ అట్లా ఏం లేదు. నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న ముందు 2-3 months నుంచి నేను ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఫోలిక్ యాసిడ్ తీసుకుంటా నేను కన్సీవ్ అయ్యాను. మేబీ బికాజ్ అంటారు కదా, లైక్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ మీకు ముందు ఉంది, మీరు పిల్లల గురించి ప్లాన్ చేసుకుంటున్నారు అన్నప్పుడు మీరు ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే చాలా మంచిది అంటారు డాక్టర్స్. మీరు మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకొని ఫోలిక్ యాసిడ్ తీసుకుంటా మీరు పిల్లలకి ప్లాన్ చేసుకోవచ్చు. సో డాడీ ఇంటికి వచ్చేసారు హాస్పిటల్ నుంచి, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. సో నెక్స్ట్ 9th month వచ్చేసింది. నాకు యాక్చువల్లీ ఇచ్చిన డేట్ February 26th అండి, స్కాన్ ప్రకారంగా అయితే. సో నేను అప్పటి వరకు నేను నా యాజ్ యూజువల్గా నేను మీకు చెప్పినట్టు నా పని నేను చేసుకున్నా, నేను వాకింగ్కి వెళ్ళేదాన్ని. సో నేను February 26th వచ్చేసింది. నేను హాస్పిటల్కి వెళ్ళాను చెకప్కి. డాక్టర్ ఏమంటారు, సిజరీన్ అంటారా, నార్మల్ అంటారా, వెయిట్ చేస్తారా ఏంటి అని. సో డాక్టర్ ఏమన్నారంటే ఏముంది ఆశ, డేట్, నా పేరు ఆశ కదా, సో ఏముంది ఆశ, సో వెయిట్ చేద్దాం, అంత బాగానే ఉంది కదా, ఎందుకు నువ్వు టెన్షన్ తీసుకుంటున్నావు, ఎందుకు కంగారు పడిపోతున్నావు, వెయిట్ చేద్దాం ఇంకొక 1 week. సో నెక్స్ట్ మండే మనం ఏదో ఒకటి డిసైడ్ చేద్దాం, ఇండ్యూస్ చేద్దాం అన్నారు. ఐ వాజ్ లైక్ ఓకే, నో ప్రాబ్లం. సో ఇండ్యూస్ చేద్దాం అన్నప్పుడు స్కాన్ తీయించుకోమా, నీ ఉమ్మనీళ్ళు తక్కువ ఉన్నది అని డౌట్గా ఉంది, సో ఉమ్మనీళ్ళు తక్కువ ఉంటే రేపే మనం ఇండ్యూస్ చేసేద్దాం అన్నట్టు అన్నారు. స్కాన్లో ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, ఉమ్మనీళ్ళు కూడా అంత బాగానే ఉంది అని చెప్పారు. సో వెయిట్ చేద్దాం అన్నారు. 1 week అయ్యింది. మేము మండే సో అప్పుడు ఏమన్నారంటే సరే మండే వచ్చి జాయిన్ అయితే మనం ఇండ్యూస్ చేద్దాము, ఇండ్యూస్ చేసి నీకు కాంట్రాక్షన్స్ వచ్చినాయి అంటే వెల్ అండ్ గుడ్, నార్మల్ అవుతుంది. ఇండ్యూస్ చేసిన తర్వాత కూడా నీకు పెయిన్స్ రాకుండా, కాంట్రాక్షన్స్ రాకుండా, ఫర్దర్ ప్రొసీడ్ అవ్వకుండా ఉంటే మనం C-section ప్లాన్ చేద్దాం అంటే ఐ వాజ్ లైక్ ఓకే, నో ప్రాబ్లం, చూద్దాం, వెయిట్ చేద్దాం అనుకున్నాను. సో ఇండ్యూస్ చేశారంటే ఇండ్యూస్ చేసిన తర్వాత నాకు కాంట్రాక్షన్స్ వచ్చినాయి, డైలేషన్ కూడా బాగానే జరిగింది. సో బేబీ, సో ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంటుంది మళ్ళీ. సో అంతా అయిపోతుంది, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్, బేబీ హ్యావ్ టు కమ్ అవుట్. అప్పటికల్లా బేబీ బయటకు వచ్చేది, బేబీ బయటికి రాలేదు. ఎందుకు రాలేదు అంటే బేబీ హెడ్ చాలా పెద్దగా ఉండటం వలన అక్కడ వరకు వచ్చేసి ఆగిపోయింది బేబీ హెడ్. సో చాలాసేపు చూశారు, వెయిట్ చేశారు. ఇంకా నేను వెక్స్ అయిపోయేటప్పటికి అప్పుడు ఇంకా తీసేయాలి బేబీని బయటికి, లేకపోతే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి మదర్ కానీ బేబీకి కానీ. హార్ట్ బీట్ కూడా అప్పటికి బేబీ స్లో అయిపోతూ ఉంది. సో ఇంకా వేరే ఆప్షన్ లేక నా గైనకాలజిస్ట్ ఏం చేశారంటే ఫోర్సిప్స్ పెట్టి బేబీని బయటికి తీయడం జరిగింది. చాలా చాలా టాలెంటెడ్ డాక్టర్ ఆవిడ, డాక్టర్ సుజాత అని, సుజాత హాస్పిటల్ గాజువాకలో, ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అందరికీ.
సో అప్పుడు ఫోర్సిప్స్ పెట్టి బేబీని బయటికి తీసిన తర్వాత కూడా ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. బేబీకి ఇక్కడ చిన్న స్క్రాచ్‌లా పడింది. అదర్‌వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో బేబీ బయటకొచ్చింది. నేను బానే ఉన్నాను. నాకు 1 డిగ్రీ టెయిర్ అయ్యింది. సో స్టిచెస్ పడినాయి. కొంత టైం పడుతుంది నేను కోలుకోవటానికి అని చెప్పారు డాక్టర్స్. లాస్ ఆఫ్ బ్లడ్ అది కూడా ఉంది. బేబీ వాజ్ ఫైన్ బికాస్ బాగానే తీశారు. చిన్న స్క్రాచ్ ఉంది. అది నెమ్మదిగా పెరుగుతున్నప్పుడు అది పోతుంది అని చెప్పారు డాక్టర్స్. సో అంత బాగానే ఉంది. అంత బాగానే అయిపోయిన తర్వాత 1 డే 2 డేస్కి మనకి మిల్క్ మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు అందరూ వచ్చినోళ్ళు వెళ్ళినోళ్ళు లైక్ ఫార్ములా ఇవ్వద్దమ్మా, నీ బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వు, నీది మిల్క్ వస్తున్నప్పుడు నీదే ఇవ్వు అంటే ఆబ్వియస్గా మనం ఏమనుకుంటాం, బ్రెస్ట్ మిల్క్ కన్నా ఏది అంత సూపర్ గుడ్ కాదు కదా. సో ఓకే అని చెప్పి నేను ఏం చేశానంటే నా బ్రెస్ట్ మిల్క్ వస్తుంది బట్ విచ్ ఇస్ నాట్ సఫిషియంట్ ఫర్ ద బేబీ అప్పుడు ఆ టైంకి. సో ఫస్ట్ 2 డేస్ నేను ఫార్ములా డేకి 1 టైమ్ or 2 టైమ్స్ ఇచ్చేదాన్ని. రెస్ట్ నాదే ఇస్తూ ఉంటే ఏమైందంటే సెకండ్ డే 3rd డే మార్నింగ్కి బేబీకి జాండీస్ వచ్చింది. అంటే లైక్ వాళ్ళు సస్పెక్ట్ చేశారు ఎల్లోగా అయినాయి, ఐస్ ఎల్లోగా అయినాయి, స్కిన్ అంతా ఎల్లోగా అయ్యింది. వాళ్ళు ఒకటే క్వశ్చన్ అడిగేవారు ఎప్పుడు నన్ను విజిటింగ్కి వచ్చినప్పుడు, బేబీకి ఫీడింగ్ ఇస్తున్నారా అంటే నేను నా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను కదా, ఇస్తున్నాం అనేవాళ్ళం. కానీ ఫార్ములా కూడా ఇవ్వాలి అంటే లైక్ ఫస్ట్ ఫ్యూ డేస్ ఆర్ ఫస్ట్ 1 వీక్ 10 డేస్ 15 డేస్ వరకు మన బ్రెస్ట్ ఫీడింగ్తో పాటు ఫార్ములా కూడా ఇస్తే బేబీకి మంచిది. సో మేము పెడియాట్రిషియన్ దగ్గరికి బాబుని తీసుకెళ్ళినప్పుడు మేము అనుకున్నాం వీఆర్ రెడీ, ఫోటోథెరపీ పెడతారు మేబీ 2 days or 48 hours అని అనుకున్నాం. కానీ విశాఖ చిల్డ్రన్ హాస్పిటల్ అని గాజువాకలోనే ఉంటుందండి. ఆ డాక్టర్ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఒకవేళ మీకు అవసరం అనుకుంటే నేను డెఫినెట్గా మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. సో ఆ డాక్టర్ ఏమన్నారంటే అవసరం లేదమ్మా, ఎవ్రీ 2 hours ఒకసారి ఫార్ములా అండ్ నీ మిల్క్ పట్టిస్తూ ఉండాలి. ఎక్కువ మిల్క్ ఇంటేక్ ఉన్నప్పుడు, ఎక్కువ టాయిలెట్ యూరిన్ పాస్ చేసినప్పుడు ఈ బిల్యూరుబిన్ అన్నది జాండీస్ కాజ్ చేస్తుంది. ఆ బిల్యూరుబిన్ టాయిలెట్ ద్వారా బయటికి వచ్చేస్తే ఆటోమేటిక్గా జాండీస్ తగ్గిపోతుంది అన్నారు. సో మేము అనుకున్న అమ్మాయి హ్యాపీ, బేబీని మళ్ళీ ఏమి హాస్పిటల్లో పెట్టక్కర్లేదు అనుకొని వీ కేమ్ బ్యాక్. అండ్ ఎవ్రీ 2 hours మేము బాగా మిల్క్ ఫీడ్ చేసాం. నేను కూడా బాగా తింటాం మొదలు పెట్టానంటే నేను పచ్చిమిర్చి అంటే కారం అన్నీ తగ్గించాను. అండ్ పచ్చిమ అంటే చికెన్ నాన్ వెజ్ ఏం తినలేదు. బాగా తినడం వల్ల కూడా నాకు మిల్క్ ప్రొడక్షన్ బాగా పెరిగింది. అండ్ ఆల్సో బాబుకి ఎవ్రీ 2 hours మిల్క్ వెళ్ళడం వల్ల ఆటోమేటిక్గా 48 hours తర్వాత జాండీస్ టెస్ట్ చేసినప్పుడు జాండీస్ నెగిటివ్ వచ్చింది. సో డాక్టర్ ఒకటే చెప్పాడండి, ఫోటోథెరపీ ఏం పెట్టక్కర్లేదమ్మా, ఎండలో పెడితే జాండీస్ తగ్గిపోతుంది అని పెద్దవాళ్ళు అంటారు. అది మేబీ కొంతవరకు కరెక్ట్ అవ్వచ్చు. బట్ డాక్టర్ ఏమన్నారంటే సన్లైట్ జాండీస్ ట్రీట్ చేస్తానన్నది రాంగ్ కాన్సెప్ట్. మిల్క్ ఇంటేక్ ఎక్కువ ఉండాలండి. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. న్యూ బోర్న్ బేబీస్కి మిల్క్ ఇంటేక్ అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎవ్రీ 2 hours వాళ్ళు పడుకున్నా ఏం చేస్తున్నా సరే టైంకి టైం మనం ఫీడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమైనా బాడీలో బిలిరూబిన్స్ ఏమైనా ఉంటే మోషన్ అండ్ టాయిలెట్ రూపంలో బయటకు వచ్చేస్తాయి అండ్ హెల్తీగా ఉంటారు. జాండీస్ అలా ఏమి ఉండవు అని చెప్పారు. సో దీని తర్వాత యాక్చువల్లీ ఏమైందంటే నాకు దిస్ ఈజ్ మై లేబర్ స్టోరీ. నాకు నార్మల్ డెలివరీ అయ్యింది, ఫ్రీగా అయ్యింది, 4-6 బేబీ, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. నాకు 10-15 డేస్లో నాకు మళ్ళీ చికెన్ పాక్స్ వచ్చినాయి. సో ఇక్కడ నేను నేర్చుకున్నది ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ వాళ్ళ గైనకాలజిస్ట్తో మాట్లాడి మీరు ఎలాంటి వ్యాక్సినేషన్స్ తీసుకోలేదు అంటే చికెన్ పాక్స్ వ్యాక్సిన్ తీసుకోలేదా అని అడిగారు మా పెడియాట్రిషియన్. మీరు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు తీసుకోలేదండి అని అంటే ఆయన అయ్యో అదేంటమ్మా అన్నారు. సో నాకు అప్పటి వరకు తెలియదు అసలు అలాంటి వ్యాక్సినేషన్ ఒకటి ఉంటుంది, మనం తీసుకోవచ్చు, ఫ్లూ వ్యాక్సినేషన్స్ ఉంటాయి. సో మీరు తప్పకుండా ఆ స్కెడ్యూల్ అంతా ఫాలో అవ్వండి. నేను అనుకోలేదు నాకు చికెన్ పాక్స్ వస్తాయి నేను డెలివరీ అయిన 15 డేస్కి అని. సో నేను భయపడ్డాను బాబుకి కూడా వస్తావేమో అని. సో ఏం రాలేదు, 1-2 వచ్చి కూడా అవి పోయినాయి, ఏం ప్రాబ్లం లేదు. సో మనం ఏంటంటే వీ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. మనం ఎప్పుడు మన హోప్ని యూజ్ అవ్వకూడదు. గ్రాండ్ పేరెంట్స్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్. నేను మా అమ్మమ్మ నాకు గైడ్ చేసిన విధానం, ఎవ్రీబడి, మా అత్తగారు వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్, మా మామ్ నాకు చేసిన హెల్ప్ అండ్ ఆల్, నేను అది మర్చిపోలేను. పెద్దవాళ్ళు చెప్పింది వినండి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని అడిగి తెలుసుకోండి.
సో దాని ప్రకారంగా మీ బేబీకి ఎవ్రీ ప్రెగ్నెన్సీ జర్నీ ఈజ్ డిఫరెంట్ అండి, ఎవ్రీ లేబర్ స్టోరీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ బేబీ ఈజ్ ఆల్సో డిఫరెంట్. డోంట్ ఎవర్ థింక్ ఆమెది ఇలా అయింది కాబట్టి నాకు కూడా ఇలా అయిపోతుంది. నో, ఎవ్రీబడి అందరిది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. మీ పెద్దవాళ్ళది అమ్మమ్మలవి ఎక్స్పీరియన్సెస్ అడగండి, తెలుసుకొని నేర్చుకోండి. నేను నా మదర్హుడ్ నుంచి నేర్చుకునేది ఏంటంటే బీయింగ్ వెరీ పేషెంట్ ఆల్ ది టైమ్. ఓపిక్గా ఉండాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఇది ఎందుకు అవుతుంది, ఏమీ తెలుసుకోకుండా బ్లైండ్గా ఒకరు చెప్పారని మీరు ఎప్పుడు అలా చేయొద్దు. తెలుసుకోండి, మీ బేబీకి ఏది అవసరం అన్నది మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇంకా నా ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. న్యూ బార్న్ బేబీతో ఫస్ట్ 1 వీక్ ఎలా ఉండాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, సో మీకు అవన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నారంటే కానీ నాకు లెట్ మీ నో. నేను తప్పకుండా అది వేరే వీడియో చేస్తానండి. సో spread smiles everywhere, inspire other women, share your experiences with everyone. So that's what I can tell you. మీ లేబర్ స్టోరీస్ని, మీ కాంప్లికేషన్స్ని మీరు ఏం ఫేస్ చేశారు అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా చదువుతాను, కామెంట్స్కి కూడా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఆల్. గుడ్ బై, గుడ్ డే.